రైట్ ఇక హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జన సందడి కొనసాగుతుంది. నిన్నటి నుంచి నగరంలోని బొత్స గణపయ్యలు హుస్సేన్ సాగర్ కు చేరుకుంటున్నారు. అర్ధరాత్రి అటు ఫ్లడ్ లైట్ల వెలుగులో నిమజ్జనం సాగింది. ట్యాంక్ బండ్ పరిసరాలు జనాలతో నిండిపోయాయి. ఉదయం 7 అయినప్పటికీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. డప్పులు వాయిద్యాల నడుమ ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. తీన్మార్ సంగీతంతో యువతీ యువకులు ఉర్రూతలూగారు. ఆనందంతో నృత్యాలు చేశారు. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలి రావడంతో కోలాహలం నెలకొంది. హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని కనులారా వీక్షించేందుకు భారీగా తరలివచ్చారు. రాత్రి నుంచి నిమజ్జనం కొనసాగుతుంది. రాత్రి అయినా భక్తులు ఏమాత్రం అలసిపోకుండా ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ దారి చూసినా ఏకదంతుడి భజనలతో మారుమోగాయి. భక్తులు బొత్స గణపయ్యకు అత్యంత భక్తి శ్రద్ధలతో వీడ్కోలు పలుకుతున్నారు. ఇక అటు నిమజ్జనం చూసేందుకు కూడా భారీగా తరలివచ్చారు. ఇప్పటికే భక్తులు వీడ్కోలు కూడా పలుకుతున్నారు. గణేశునికి నిమజ్జన సందర్భంగా ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ దేదీప్యమానంగా వెలిగిపోయాయి. హుస్సేన్ సాగర్ తీరం అంతా దీపాల కాంతుల్లో తీరొక్క గణపతులతో కనుల విందు చేసింది. ఇప్పటికే వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. నిన్నటి నుంచే నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలి రావడంతో కోలాహలం నెలకొంది. హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని కనులారా వీక్షించేందుకు భారీగా తరలివచ్చారు. రాత్రి నుంచి కొనసాగుతున్న నిమజ్జనాలు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. రైట్ ఇక గణేష్ నిమజ్జనాలు నిన్నటి నుంచి కొనసాగుతున్నాయి. భారీగా భక్తజన సంద్రోహం మధ్య అటు గణేష్ నిమజ్జనాలు అనేవి కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలైనా కానీ ఇంకా నిమజ్జనాలు హుస్సేన్ సాగర్లో కొనసాగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. సుజాత, భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. హుస్సేన్ సాగర్ దగ్గర మనం చూస్తున్నాం. ఇంకా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాలంతా గణనాథులతో అటు భక్తులతో ఒక కోలాహలంగా మారిందనే చెప్పాలి. నిన్న ఉదయం నుంచి ఇదే విధంగా రష్ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల నుంచి గణనాథుల్ని తీసుకువస్తూ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న ఖైరతాబాద్ గణేష్ అనంతరం కూడా అటు బడా గణనాథుల నుంచి చోటా గణనాథుల వరకు నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇంకా క్రౌడ్ పెరిగింది. మధ్యాహ్నం గ్రహణం కావడంతో మధ్యాహ్నం లోపే పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే నిమజ్జన ప్రక్రియను అనేది వేగవంతం చేశారు. కానీ ఒకవైపు గణనాథులు తరలి రావడము, అక్కడ క్రేన్ల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆ క్రేన్ల సహాయంతో నిమజ్జన ప్రక్రియను చాలా ఘోరంగా అవుతుంది. ఎక్కడి నుంచి ప్రస్తుతానికి అయితే మాత్రం చూస్తున్నాము యూత్ చాలా ఉత్సాహంగా గణేష్ నిమజ్జనాల దగ్గర ఉన్నారు. నాంపల్లి నుంచి ఎక్కడండి? ప్రతి సంవత్సరం ఇలాగే వస్తాం. హ్యాపీ ఫీల్. జై బోలో గణేష్ మహారాజకి, వక్రతుండ భగవానికి. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరీ అంటూ ఎంతో ఉత్సాహంగా యువత తరలి వస్తున్నారు. చూసినాం కదా, ఒకవైపు డాన్సులు చేస్తున్నారు, మరోవైపు పాటలతో ఎంతో కోలాహలంగా మారిందనే చెప్పాలి. భారీ గణనాథులు ఒకవైపు తరలి వస్తున్నారు, మరోవైపు చోటా గణనాథులు అంటే 2 లైన్ల ద్వారా పోలీసులు వచ్చేటువంటి గణనాథుల్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది ఈసారి పండుగ?
బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడే వెళ్ళింది, ఆల్మోస్ట్ నేను నైట్ 10 o'clock స్టార్ట్ అయినా మేము, ఇప్పటికీ అయిపోలేరు. నాకు తెలిసి ఆఫ్టర్నూన్ 2:30 వరకు అవుతారు వచ్చిన చూసి నిమజ్జనం. ఈసారి చాలా అంగరంగ వైభవంగా అయింది మాదైతే. ఈసారి మేనేజ్మెంట్ నాకైతే నచ్చింది, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలా స్ట్రక్ అయిపోతూ ఉంటాయి ఇక్కడ, కానీ ఈసారి జర మేనేజ్మెంట్ మంచిగా ఉంది, మంచిగా పోతున్నాయి నీట్గా. ఇక్కడ పెద్ద ఏమో అక్కడ పంపుతున్నారు, చిన్న ఏమో ఇక్కడ పంపుతున్నారు, కొంచెం ఈజీ అయిందనమాట. పెద్ద పెద్ద విగ్రహాలు చాలా దూరంకి వచ్చేటోళ్ళు చాలా స్ట్రగుల్స్ అవుతున్నారు. అయితే ప్రతి ఏడాది కొంతమేరకు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకవైపు చిన్న గణనాథుల్ని తరలిస్తుంటే మరో రూట్లో బడా గణనాథుల్ని తరలించడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగడం లేదని చెబుతున్నారు. అటు యూత్ ఎక్కడా తగ్గేది లేదు అన్నట్టు గణనాథుని నిమజ్జనం వరకు ఆట పాటలతో డాన్సులతో ఎంతో కోలాహలంగా గణనాథుని యొక్క నిమజ్జన ప్రక్రియని ముగించుకోవడానికి చూడొచ్చు. ఒకవైపు ఒకేసారి బడా గణనాథుల్ని రావడం వల్ల ట్రాఫిక్ పోలీసులు కూడా క్లియర్ చేస్తూ రూట్ని ముందుగా బడా గణనాథుల్ని తరలిస్తున్నారు. ఆ తర్వాత చిన్న గణనాథులు ఎక్కడైతే ఉన్నారో ఆల్టర్నేటివ్ రూట్స్లో అయితే ఈ గణనాథుల్ని తరలిస్తున్నటువంటి ప్రక్రియ ఉంది. ఇప్పటికే 90% గణనాథుల్ని ఈ నిమజ్జన ప్రక్రియ పూర్తి అయింది. మధ్యాహ్నం 2:30 గంట 3 గంటల లోపే మిగతా 10% గణేష్ నిమజ్జన ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఆ సెక్రటరేట్ ముందుగా తరలి వస్తున్నటువంటి గణనాథుల్ని మొత్తం క్లియర్ చేస్తున్నారు. మరోవైపు పీపుల్ ప్లాజా వద్ద కూడా ఉన్న గణనాథులంతా అక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రేన్ల సహాయంతో త్వరితగతిన ఈ నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ఒక్కొక్క గణేష్ విగ్రహం దగ్గర ఒక్కొక్క అధికారి పోలీస్ అధికారి ఉండి స్వయాన దగ్గరుండి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఒకేసారి వస్తున్నటువంటి వాహనాలని త్వరితగతిన స్పీడప్ చేసి ముందుకి పంపించి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అంటే ప్రతి ఏడాది 2 రోజులు జరిగేటువంటి ఈ నిమజ్జన ప్రక్రియ ఎంతో కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. కానీ ఈసారి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఒకవైపు గణేష్ నిమజ్జనాలకు వెళ్ళేటువంటి రూట్స్ అన్నిటినీ క్లియర్ చేస్తున్నారు. సాధారణ వాహనదారులను ఎక్కడా అనుమతించడం లేదు. దాంతో నిమజ్జనానికి వెళ్ళేటువంటి వాహనాలు మాత్రమే ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాలు ఉండడం వల్ల రూట్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి. అంటే ఈ గణనాథుల నిమజ్జనానికి ఈరోజు ఆదివారం కావడం, సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్తో వచ్చి ఈ సెక్రటరేట్ పరిసర ప్రాంతంతో పాటు ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాలంతా కూడా గణనాథుని యొక్క పండుగని ఒక అంగరంగ వైభవంగా జరుపుకోవడంతో పాటు ఎంతో సంతోషంగా ఈ పండుగని జరుపుకునేటువంటి ముఖ్య పండుగగా చెప్పవచ్చు. కాబట్టి 3 రోజుల పాటు అటు శని ఆదివారంతో పాటు శుక్రవారం రోజు కూడా ఎంతో ఘనంగా ఈ పండుగని కుటుంబ సభ్యులతో కలిసి నిమజ్జనాల ప్రక్రియనైతే జరుపుకుంటున్నారు. ఒకవైపు ట్యాంక్ బండ్ అంతా ఒక కోలాహలంగా మారింది. భక్తులతో ఉదయం నుంచి ఇంకా పెరుగుతూనే ఉంది. మధ్యాహ్నం వరకు ఈ నిమజ్జన ప్రక్రియ ముగిసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరికొన్ని గంటల్లోనే అటు విగ్రహాలు ఎక్కువ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. మనం చూస్తున్నాం ఇప్పటికే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఎంత కోలాహలంగా జరుగుతున్నాయో, యువతీ యువకులు ఎంతో విధంగా నృత్యాలు కూడా చేస్తున్నారు ఆనందోత్సాహాలతో. ఎందుకంటే ఇన్ని రోజులు తమ ఇంట్లో ఒక్కరిగా పూజలు అందుకున్న గణేశుడు ఇప్పుడు గంగమ్మ ఒడికి చేరుతున్న క్రమంలో భారీ ఎత్తున ఏ విధంగా అయితే హుస్సేన్ సాగర్ మొత్తం కూడా సందడి వాతావరణంతో నెలకొందో కూడా మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి గణేష్ నిమజ్జనాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటలైనా కూడా ఇంకా క్రౌడ్ అదే విధంగా ఉంది. ఇంకా భారీ ఎత్తున విగ్రహాలు అటు నిమజ్జనానికి తరలి రావడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీంతో అటు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు హైదరాబాద్ వ్యాప్తంగా 1,00,000 వరకు కూడా విగ్రహాలను ఏర్పాటు చేశారని, ఇక ఇప్పటి వరకు అంటే హుస్సేన్ సాగర్లో మాత్రమే చూసుకుంటే ఒక 40,000 వరకు కూడా అటు విగ్రహాల నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతుందని పోలీసులు ఇప్పటికే అంచనా వేశారు. అయితే ఇప్పటికీ ఇంకా తాకిడనేది భక్తుల తాకిడనేది హుస్సేన్ సాగర్కి కంటిన్యూ అవుతుంది.